अथ वज्रवो ध्वजा बिराजै कान्धे मूञ्जनेऊ साजै. అర్థం: హనుమంతుడి చేతిలో వజ్రాయుధాన్ని, విజయానికి చిహ్నమైన ధ్వజాన్ని ధరించి ఉంటాడు. ఆయన భుజంపై యజ్ఞోపవీతం ఉంటుంది. లోతైన వివరణ: వజ్రం అంటే కేవలం బలం కాదు, అచంచలమైన సంకల్పం. ధ్వజం అంటే ధర్మ విజయం. యజ్ఞోపవీతం అంటే జ్ఞానం, నియమం, బాధ్యత. హనుమంతుడిలో బలం, ధర్మం, జ్ఞానం మూడూ కలిసిపోయాయి. రామాయణ సందర్భం: సీతాదేవి అన్వేషణలో హనుమంతుడు తన బలాన్ని ఎప్పుడూ అహంకారానికి కాదు, శ్రీరాముని సేవకే ఉపయోగించాడు. జీవిత సందేశం: శక్తి ఉన్నప్పుడు వినయం ఉంటేనే ఆ శక్తి సమాజానికి మేలు చేస్తుంది. 6వ చౌపాయి. శంకర సువన కేసరీ నందనా తేజ ప్రతాప మహాజగబందనా. అర్థం: హనుమంతుడు శివుని అంశావతారుడు, కేసరి కుమారుడు. ఆయన తేజస్సు, పరాక్రమాన్ని ప్రపంచమంతా వందనిస్తుంది అని అర్థం. లోతైన వివరణ: హనుమంతుడి తేజస్సు శరీర బలం వల్ల కాదు, భక్తి, బ్రహ్మచర్యం, ధర్మనిష్ట వల్ల వచ్చింది. రామాయణ సందర్భం: సముద్రం దాటే ముందు దేవతలందరూ హనుమంతుడిని ఆశీర్వదించారు. ఆయన తేజస్సును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జీవిత సందేశం: నిజమైన తేజస్సు మంచి నడవడిక, నిజాయితీ, భక్తి వల్ల వస్తుంది. ఇప్పుడు 7వ చౌపాయి. విద్యావాన్ గుణీ అతి చాతురా రామ కాజ కరిబే కో ఆతురా. అర్థం: హనుమంతుడు మహాజ్ఞాని, సద్గుణ సంపన్నుడు, ఎంతో తెలివైనవాడు. శ్రీరాముని సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోతైన వివరణ: హనుమంతుడు తన జ్ఞానాన్ని పేరు కోసం కాదు, ధర్మం కోసం ఉపయోగించాడు. అదే నిజమైన విద్య. రామాయణ సందర్భం: లంకలో సీతాదేవిని కలిసినప్పుడు హనుమంతుడు తొందరపడకుండా సరైన సమయాన్ని చూసి శ్రీరాముని ఉంగరాన్ని చూపించాడు. జీవిత సందేశం: జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించడం గొప్పతనం. ప్రభు చరిత్ర సునిబే కో రసియా రామ లఖన సీతా మన బసియా. అర్థం: హనుమంతుడు శ్రీరాముని లీలలను వినడంలో ఆనందిస్తాడు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఆయన హృదయంలో ఎల్లప్పుడూ నివసిస్తారు. లోతైన వివరణ: హనుమంతుడు తన జ్ఞానాన్ని పేరు కోసం కాదు, ధర్మం కోసం ఉపయోగించాడు. అదే నిజమైన విద్య. రామాయణ సందర్భం: శ్రీరాముడిపై హనుమంతుడి భక్తి ఎంత గొప్పదంటే ఒకసారి తన ఛాతిని చీల్చి అందులో సీతారాములను చూపించాడని ప్రసిద్ధ కథ చెబుతుంది. జీవిత సందేశం: మన హృదయంలో మంచి ఆలోచనలు, దైవస్మరణ ఉంటే మన జీవితంలో ప్రశాంతత, ధైర్యం, ఆనందం పెరుగుతాయి. ఈరోజు మనం తెలుసుకున్నది బలం, జ్ఞానం, వినయం, భక్తి. ఈ 4 కలిసి ఉన్నప్పుడే మనిషి మహోన్నతుడు అవుతాడు. హనుమంతుడి జీవితం మనకు ఇదే గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మళ్ళీ పార్ట్ 3లో 9 నుంచి 12 చౌపాయిల యొక్క అద్భుతమైన అర్థాన్ని తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.